తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కృష్ణ గారితోనైతే చాలా ఇష్టం. కృష్ణ గారుడైనా ఆయనతో తమ్ముడు క్యారెక్టర్ చేశా. ప్రతిదంటే మేనరిజం పెట్టేవాడిని, ఏదో ఒక మేనరిజం. ఇలాగండం ఒకటి, లేకపోతే ఇలా అనడం ఒకటి, ఇలా చైన్ తిప్పడం ఒకటి. కొన్నాళ్ళు చైన్ బాలాజీ అనేవారు. చైన్లు బాలాజీ అనేవారు. ఆ మోటార్ నుంచి దూకడం కానీ చేయడం కానీ ఒకసారి అయితే పచ్చూరు గోపాలకృష్ణ గారు సినిమా డైరెక్ట్ చేశారు. ఆ సినిమాలో రేప్ సీన్ ఒకటి ఉంది. రేప్ సీన్ ఒకటి ఉంటే అది మేము వెళ్తాం, కెమెరాను ఆడికి ఇచ్చేయండి, ఆడే చేసి ఇచ్చేస్తారు, మనకేం అక్కర్లేదు అన్నారు. బాగా చేస్తారని. అంటే రాఘవేంద్ర గారి సినిమాలో శ్రీదేవి గారిని రేప్ అంటే ఎవరు రేప్ సీన్ చేస్తారు, బాగా అబ్బా అన్నారు. అంటే ఏం చేయాలని ఆవిడ చీర లాగాలన్నమాట. చీర లాగితే వచ్చేయాలి మన చేతికి, లేకపోతే పట్టుకొని లాగాలి అన్నీ ఆవిడ గింజుకుంటుండదు. అలా అంటే ఏం చెప్పాను, సార్ ఇలా కాదండి అని కోడైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే నువ్వు చెప్పు అన్నారు. అప్పుడు ఇలా కాదండి, శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి చీర లూజ్ చేయండి బాగా అని చెప్పాను. చీర లూజ్ చేసి కిందకి, అంటే చెంగు బాగా కిందకి వచ్చేలా చేయండి అని. ఏమన్నా ఇక్కడ ఇది పిన్ను కూడా తీసేయండి, ఇక్కడ కూడా పిన్ను తీసేసేయండి, కొంచెం లూజ్గా పెట్టుకున్నాను. ఏంటంటే ఏం లేదమ్మా, మీరు వెళ్తూ ఉంటారు, నా లెగ్ ఆ కాలు మీద పెడతాను, ఆ షూ అది, మీరు ఆటోమేటిక్గా అది ఊడిపోతే మీరే తిరిగి వెళ్ళిపోతారు కదా, గోడ దగ్గరికి వెళ్ళిపోండి, గోడ దగ్గరికి వెళ్ళి చేయి ఆడుకోండి, ఈ చీర అట్లా నా చేతిలోకి తీసుకొని ఇలాగనేసి మీ మీద అలా వేస్తాను, అలా వేసి ఇలా దగ్గరికి వచ్చి గోడను పట్టుకుంటాను ఇంతే అన్న. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భలే చెప్పాడండి అని చెప్పి తీసేది. ఏ సినిమా? బాబాయ్ గారు అనుకుంటాను. ఓకే, వెళ్ళి రేపు బాగా చేశాడండి అన్నాడు. రేపు బాగా చేయడం ఏంటమ్మా, రేపు బాగా చేయడం ఏంటన్నారు. లేదండి బాగా తీయించాడు, బాగా చెప్పాడు, బాగా చేశాడు అన్నారు. అట్లాగా అలా ఎక్కువ హీరోయిన్లతోనే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ రేపుల బాలాజీ అని స్టాంప్ పడిపోయింది. అది కూడా ఏ హీరోయిన్ ఎక్కువ అంటే కంఫర్ట్ గా లేకుండా అమ్మో రేప్ సీన్ బాలాజీ గారు వద్దండి అలా చేయండి ఇలా చేయండి అలా రాధ గారు జయప్రద గారు వీళ్ళందరితో చేసినా కూడా ఎవరు ఏమీ అనేవారు కాదు. బాలాజీ ఓకే 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 అనేవారు. అంటే ముట్టుకోకుండా మనం దాని భావాలు, అది ఎవరు చెప్పారంటే కృష్ణరాజు గారు చెప్పారు, నాగేశ్వర గారు చెప్పారు. ఓకే, మనం ఏది చేసినా కూడా టచింగ్ లేకుండా మనం మా భావాలు చూపించగలిగినాడు యాక్టర్ అనేవాడు. లేడీని ఏడిపించడం కానీ ఆ స్మైల్తోని లేకపోతే ఆ ఫీల్తోని ఇటు ముట్టుకుంటాడా ముట్టుకోడా అన్న తీసుకెళ్ళాలి, కానీ ముట్టుకోకుండా చేయాలి, అదే యాక్టింగ్ అని అన్నారు. అలాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతి హీరోయిన్తో రేప్ సీన్ ఉంది. వసంత గీతంలోను నాగేశ్వర గారు హీరో, నేను వెళ్ళను, రాధని రేప్ చేస్తా ఉంటే అప్పుడు ఆయన చెప్పారు అనమాట, రేపు ఎలా చేస్తాను, ఏం చేయడం చేపట్టుకుని లాగేద్దాం అన్నాను. అలా కాదు, ఇలాగ అని చెప్తే అక్కడి నుంచి మనం ఓహో మెళుకువలన్నీ కృష్ణరాజు గారి దగ్గర నుంచి ఐస్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని దగ్గర నేర్చుకున్నాం సార్. కృష్ణ గారి దగ్గర ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, సోమబాబు గారి దగ్గర డ్రెస్సింగ్, ఓకే, చిరంజీవి గారి దగ్గర ఆ వంపులు సొంపులు, తర్వాత ఆ ఫీలింగ్, ఒక యూత్ గోలు అది ఎట్లా ఉంటుందని ఆయన దగ్గర అట్లాగా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి. ఎస్వి రంగారావు దగ్గర డిక్షన్ అండి, చాలా ఈజీగా చెప్పడం అనేది, ఆయన డైలాగ్ని చాలా ఈజీగా చెప్తారు. అలాగంటే ఇలాగంటే అలాగదా పోరా నువ్వేం చేస్తావు అని చెప్పేసాను. అదే స్టైల్ రజనీకాంత్ గారు, ఎస్వి రంగారావు గారిదే. అవును, అది అట్లాగా ఆయన దగ్గర నుంచి అట్లా. రామారావు గారి దగ్గర నుంచి డిక్షన్ ఎంత క్లారిటీ ఉండాలి, నాగేశ్వరరావు దగ్గర నుంచి ఆ వయ్యారం కానీ ఆ లుక్స్ కానీ ఆ ఫీల్ కానీ, డ్రింక్ సీన్లో ఎట్లా చేయాలి, డ్రింక్ సీన్ చేస్తే అమ్మాయి గ్లాసు సిగరెట్టు 3 ఒకటే, అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటామో ఈ సిగరెట్ని మందుని అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ఓకే, సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.